హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి సంబంధించిన అంశం గురించి మాట్లాడుతూ మావిగన్ అనే ఒక కొత్త పేరుని తెరపైకి తీసుకొచ్చారు. సో దీని గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. చర్చ కన్నా చెప్పాలంటే రచ్చ జరుగుతుంది. అసలు మనం కొన్ని విషయాలు డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. ఫస్ట్ పాయింట్, శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్ర రాజధానిని నిర్ణయిస్తానికి వాళ్ళు కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నిర్ణయం రాకముందుగానే అమరావతి పేరుతో రాజధాని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి పనులు ప్రారంభించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. దాంతోపాటుగా అప్పట్లో ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు వచ్చి దానికి కొంత మట్టి కొంత చెంబు నీళ్లు పోసి వెళ్ళారు. ఇక ఇది ఆంధ్రుల రాజధాని, ప్రజా రాజధాని, దీన్ని ప్రజలు కోరుకుంటున్నారు అని చెప్పి స్టార్ట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ చాలా కీలకమైన విషయాలు మనం ప్రస్తావించుకోవాల్సి ఉందండి. పదే పదే ఇది ప్రజల రాజధాని, ప్రజలు కోరుకుంటున్న రాజధాని అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఇది ప్రజల రాజధాని కాదు. 100% చెప్తున్నా, ఇది ప్రజల రాజధాని కాదు. ప్రజలు కోరుకుంటున్న రాజధాని అంతకన్నా కాదు. ప్రజల రాజధాని అయి ఉంటే, ప్రజలు కోరుకుంటున్న రాజధాని అయి ఉంటే, అమరావతి స్లోగన్ మీరు తీసుకొచ్చి అమరావతిని మేము విపరీతంగా డెవలప్ చేసామని చెప్పినప్పటికీ కూడా 2019 ఎన్నికల్లో మీకు 23 సీట్లు ఎందుకు వచ్చాయి? అమరావతి రీజియన్ మొత్తం మీరు ఓడిపోయారు కదా. చుట్టుపక్కల ఒక్క సీటన్నా గెలిచారా మీరు? అంటే అమరావతి ప్రాంత ప్రజలే దాన్ని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 3 క్యాపిటల్స్ని మీరేం చేశారు? దాన్ని అమరావతికి వ్యతిరేకం జగన్మోహన్ రెడ్డి అనే ఒక అంశాన్ని మీరు తెరపైకి తీసుకొచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ఆయన 3 క్యాపిటల్స్ పెడతా అన్నారు కానీ అమరావతి రాజధాని కాదు అని ఏ రోజన్నా చెప్పారా? ఏ వైసీపీ నాయకుడన్నా చెప్పిండా ఏ రోజన్నా అమరావతి రాజధాని కాదు అని? అమరావతి, వైజాగ్, కర్నూలు 3 రాజధానులు అన్నారు కానీ అమరావతి రాజధాని కాదు అనలేదు. కానీ మీకున్న బలమైన సోషల్ మీడియా, బలమైన పచ్చ మీడియాని అడ్డం పెట్టుకొని మీరు విపరీతంగా ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అమరావతికి వ్యతిరేకి అని చెప్పి అమరావతి రైతుల్లా కొంతమందితో మీరు గెటప్లు వేయించి వాళ్ళతో ఒక పాదయాత్ర చేయించి దాన్ని ఒక సింపతి గెయిన్ చేసుకునే ప్రయత్నం చేశారు. అఫ్కోర్స్ దాంట్లో మీరు సక్సెస్ అయ్యారు. మీ పవన్ కళ్యాణ్ గారు కూడా దాంట్లో కొంత డ్రామా యాడ్ చేశారు. సో అప్పట్లో మీరు సక్సెస్ అయ్యారు ఆ విషయాన్ని. ఇంతవరకు బాగానే ఉంది. నిజంగా అసలు మనకి 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుంచి 2024 వరకు అంటే 10 సంవత్సరాలు మనకి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా నిర్మించుకునే అవకాశం మనకుంది. మనకున్నప్పుడు ఏం చేయాలి? మనం హైదరాబాద్లో ఉమ్మడి రాజధానిగా ఉంటూ అమరావతి లేకపోతే ఇంకోటో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఏంటో ఒకటి డెవలప్ చేసుకొని దాన్ని నిర్మించుకుంటే అసలు ఈ ఖర్చు అంతా ఉండేది కాదు, ఈ గొడవంతా ఉండేది కాదు కదా. అప్పుడు మీరు తెలంగాణ రాజకీయాల్లో తలదూర్చారు. తెలంగాణ రాజకీయాలు ఇది చేద్దాం అనుకున్నారు. అక్కడ కేసీఆర్ అరెస్ట్ చేస్తారని భయపడిపోయి పారిపోయి హైదరాబాద్ వచ్చేసారని మళ్ళీ జనం అంటారని చెప్పి మీరేం చేశారు? మేము వచ్చేసాం, మేము చెట్ల కింద కూర్చొని పనిచేస్తున్నాం, పుట్టల కింద కూర్చొని పనిచేస్తున్నాం, ఇక్కడ ఏమీ లేదు, ఎండలో కూర్చొని పనిచేస్తున్నాం అని చెప్పి ఒక సీన్ క్రియేట్ చేశారు మీరు. కానీ అవసరం లేదు. మనకి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉంది కదా. ఎవరు పారిపోయారమ్మన్నారు మిమ్మల్ని? ఎవరు పరిగెత్తుకుంటూ రమ్మన్నారు మిమ్మల్ని? ఎవరు రమ్మనలేదు. పోనీ వచ్చిన తర్వాత ఏదన్నా ఇప్పుడు సపోజ్ మనం ఉన్నామండి, మనం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకున్నాం, చిన్న గుడిసె వేసుకుంటాం. ఫస్ట్ స్థలం కొనుక్కుంటాం, స్థలం తర్వాత గుడిసె వేసుకుంటాం. గుడిసె తర్వాత ఏం చేస్తాం? దాన్ని ఒక పెంకుటిల్లు వేస్తాం, దానిపైన బిల్డింగ్లు వేస్తాం. అదేమీ కాకుండా ఇదంతా ఏం జరగకుండా నేను ఇల్లు తర్వాత కడతాను, ముందు స్థలం కొనాలి, నా దగ్గర ఇల్లు కడతానికి డబ్బులు, నా దగ్గర గుడిసె వేసుకోవడానికే డబ్బులు ఉన్నాయి, కానీ నేను ₹1,00,00,000 పెట్టి స్థలం కొనుక్కుంటా అంటే ఎలా ఉంటుంది? నవ్వుతారు. అదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ విషయంలో. మనకాడ డబ్బులు లేవు. భూమి ఇప్పుడు ఈ భూసేకరణ కోసం ఇప్పటివరకు కోట్లు అప్పు చేస్తున్నాం. మొదటి విడత అయిపోయింది, రెండో విడత అయిపోయింది, మూడో విడత భూసేకరణ కూడా చేస్తాం. దానికి 70,000 కోట్లు కావాలని చెప్తున్నారు. అంటే మనకి భూసేకరణకే 1,00,000 కోట్లు కావాల్సి వస్తే రేపు కన్స్ట్రక్షన్స్కి ఇంకెన్ని వేల కోట్లు కావాల్సి వస్తుంది? ఇదంతా ఎప్పటికి అవుతుంది? నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో కూడా 7 సంవత్సరాలకి మీరు 20,000 కోట్లు ఖర్చు పెడితే 20,000 కోట్లు దాన్ని చేయగలిగితే ఇక 1,00,000 కోట్లు అంటే ఎప్పటికీ దానికి డబ్బులు వస్తాయి. దానికి ఇదంతా కూడా ఆలోచించాలి కదా. అంతెందుకండి, కరకట్టలు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కడటానికి పునాదులు తీస్తుంటే దాంట్లోంచి నీళ్ళు వస్తానే ఉంటే ఆ ఇల్లు కడటానికి ఎంత కష్టమైందో అందరికీ తెలిసిన విషయమే కదా. అమరావతి గురించి జగన్ వ్యతిరేకని పదే చెప్తున్నారు కదా. అసలు అమరావతి రాజధాని అనౌన్స్ చేయగానే అక్కడ ఫస్ట్ ఇల్లు కట్టింది ఎవరు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు కదా అక్కడ ఫస్ట్ ఇల్లు కట్టుకుంది. ఇదంతా మీ సోషల్ మీడియాలో అడ్డం పెట్టుకొని ఒక విష ప్రచారం చేశారు. ఇప్పుడు 5 ఏళ్లలో మీరు 2014లో అమరావతిని డిసైడ్ అయ్యారు. 2019 కాలంలో అమరావతిలో మీరు ఎన్ని వేల ఎకరాలు సేకరించారు? ఆ సేకరించిన రైతులకు ప్లాట్లు ఎక్కడ ఇచ్చారు? ఆ ప్లాట్లు తీసుకున్న రైతులు ఆ పట్టాలు తీసుకెళ్ళి బ్యాంకులు లోన్ తెచ్చుకుందామంటే లోన్ లేని పరిస్థితి ఉంది. అసలు ఆ ప్లాట్లు ఎక్కడో తెలియదు ఇంతవరకు. ఒక్కళ్ళు కూడా ఇంతవరకు దాంట్లో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టింది లేదు, ఒక ఇల్లు కట్టుకుంది లేదు.
వాళ్ళకే ఇంతవరకు తికాణం లేదు. మళ్ళీ మీరు ఇంకో 70,000 కోట్లు పెట్టి ఇంకా అంత ఇంత చేసి ఇంకా భూసేకరణ చేస్తామంటున్నారు. ఇదంతా ఎక్కడికి రావాలి? ఎప్పటికి రావాలి? ఎప్పుడు కావాలి ఇదంతా? ఇప్పటికే అనేక రాజకీయ కారణాల వల్ల మనం ఇప్పటికీ 2 సార్లు మోసపోయాం. ఫస్ట్‌లో మద్రాసులో ఉన్నాం. అక్కడి నుంచి మనల్ని తరివేశారు. హైదరాబాద్ వచ్చాం. అక్కడి నుంచి మనల్ని తరివేశారు. ఇప్పుడు అమరావతి అంటున్నాం. ఇప్పటికైనా మనకు బుద్ధి రావాలి కదా! రేపటి రోజున మీరు తీసుకెళ్ళి అమరావతిలో కడితే రేపటి రోజున రాయలసీమ వాళ్ళు, ఉత్తరాంధ్ర వాళ్ళు సెపరేట్ మాకు ప్రాంతం కావాలంటే అప్పుడేం చేస్తారు మళ్ళీ? ఎన్నిసార్లు రాజధానులు కట్టుకుంటూ ఉంటాం? తెలుగు వాళ్ళు ఎన్నిసార్లు విడిపోవాలి? అప్పుడే మీరు హైదరాబాదుని, విజయవాడని సమాంతరంగా డెవలప్ చేసి 2 రాజధానులు కాన్సెప్ట్ పెట్టుకుంటే అప్పుడే డెవలప్ అయ్యేది కదా! 2 రాజధానులు చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి, చాలా ప్రాంతాల్లో ఉన్నాయి, చాలా దేశాలు అమలు చేస్తున్నాయి. అంతేందుకండి ఇప్పుడు ఇండియాని కూడా ఢిల్లీ మనకి పరిపాలన క్యాపిటల్, మనకి ఆర్థిక క్యాపిటల్గా ఏం చెప్తారు? ఫినాన్షియల్ క్యాపిటల్గా ముంబై అని చెప్తారు. అలా డెవలప్ చేస్తుంటే ఇన్నిసార్లు రాష్ట్రం విడిపోయేది కాదు కదా! ఈ రోజుకి మళ్ళీ మీరు అమరావతిని డెవలప్ చేస్తే రేపు ఉత్తరాంధ్ర వాళ్ళు, రాయలసీమ వాళ్ళు మా ప్రాంతానికి వెనుకబాటు జరిగింది, మాకు ప్రత్యేక రాజధాని కావాలంటే, మళ్ళీ మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటే మళ్ళీ రెట్టొచ్చే మొదలే ఈ కథ అంతా. విజనరీ అని చెప్తారు. ఏడుంది మీ విజనరీ? ఇప్పుడు మీరు అమరావతిని 5 సంవత్సరాలు, ఇప్పుడు 7 సంవత్సరాలు, మొత్తం 7 సంవత్సరాలు పరిపాలించారు. సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పారు. ఇంతవరకు అమరావతి రూపాయి సంపాదించిందా? హైదరాబాద్ ఇప్పుడు మొత్తం తెలంగాణలో కేవలం హైదరాబాద్ నుంచే నెలకి దాదాపు 30,000 కోట్లు, 40,000 కోట్లు రెవెన్యూ వస్తుందని చెప్పారు. మొత్తం నేనే డెవలప్ చేశానని చెప్తున్నారు. అసలు మీరు ఎప్పుడు డెవలప్ చేశారు హైదరాబాద్ని? 1999లో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004 వరకు, అప్పుడు 2K రెవల్యూషన్ వచ్చిన కొత్తల్లో మహా అయితే 5 సంవత్సరాలు, మీరు ఫస్ట్ 2 సంవత్సరాలు ఏంటంటే అంత తెలిసిన విషయమే. చివరి 3 సంవత్సరాలు మీరు డెవలప్ చేశారు అనుకుంటే, కానీ 2004 అధికారంలో ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే కదా. మెట్రో కానీ, హైదరాబాద్కి అవుటర్ రింగ్ రోడ్ కానీ, అక్కడ ఎయిర్పోర్ట్ కానీ, హైదరాబాద్ ఇప్పుడున్న డెవలప్మెంట్ కానీ మొత్తం జరిగింది ఎవరి హయాంలో? ఏదో మీరు ఏం చేశారు మీరు? మహా అయితే 2000 సంవత్సరంలో మీరు మహా అయితే ఈ హైటెక్ సిటీకి పునాది రాసినప్పుడు మీరు ఉండుంటారు అంతే. అంతకుమించి మీ పాత్ర ఏం లేదు హైదరాబాద్లో. అంత విజనరీ ఉన్న మీరైతే అమరావతి విషయంలో ఏం చేశారు? అంత విజనరీ ఉన్న మీరు ఈ చట్టబద్ధత ఏదైతే ఉందో దాన్ని 2004లోనే పెట్టాల్సింది కదా. పార్లమెంట్లో గెజెట్లో చేయమని చెప్పాల్సింది కదా. లేదు, ఎందుకంటే కుదరదు. 10 ఏళ్ల పాటు ఖచ్చితంగా మీరు హైదరాబాద్ని వాడుకోవాలి. 10 ఏళ్ల పాటు గెజెట్లో జాయిన్ చేస్తానికి లేదు కాబట్టి అప్పుడు మీరు దీని గురించి అంశం ఎత్తలేదు. మీరు తెలంగాణలో తప్పు చేసి మీ రాజకీయ అవసరాల కోసం తెలంగాణలో మీరు వేళ్ళు పెట్టి అక్కడ మీరు చేతులు కాల్చుకొని పారిపోయి వచ్చి ఈడ రాష్ట్రాన్ని అధోగతి పట్టిస్తా అంటే ఎట్లాగా? 10 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు రాజధాని లేకుండా పోయింది. ఏం చేశారు మీరు ఇప్పుడు 7 ఏళ్లలో? గత 5 ఏళ్లలో, ఇప్పుడు 2 ఏళ్లలో, 7 సంవత్సరాల్లో అమరావతిలో ఆయన అప్పెంత, చేసిన పురోగతి ఎంత? వైజాగ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ పెట్టింది ఎందుకు? వైజాగ్ అయితే అక్కడ డెవలప్మెంట్ బాగుంటుంది, అక్కడ పోర్ట్ ఉంటుంది, సీషోర్ ఉంటుంది. సీషోర్ ఉన్న రాష్ట్రాలు డెవలప్మెంట్ ఫాస్ట్గా అవుతాయి, సీషోర్ క్యాపిటల్ ఉన్న ప్రాంతాలు డెవలప్మెంట్ ఫాస్ట్గా అవుతాయి. అక్కడైతే ఆల్రెడీ ల్యాండ్ బ్యాంక్ చాలా ఉంది, ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ బ్యాంక్ చాలా ఉంది. అక్కడైతే ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ఒక మంచి ఎయిర్పోర్ట్ ఉంది, దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా డెవలప్ చేసుకోవచ్చు, చాలా ఫెసిలిటీస్ ఉంటాయని చెప్పి అక్కడ రాజధాని అయితే బాగుంటుందని చెప్పి ఆయన అక్కడ అనుకున్నారు. మరి ఇప్పుడు మీరు చేస్తుంది అదే కదా. ఇప్పుడు మీరు చెప్తున్నారు దాదాపు 20,000 కోట్ల 20 లక్షల కోట్లు ఎంత పెట్టుబడులు వచ్చినాయి 2 సంవత్సరాల్లో? 2 లక్షల కోట్లు, 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్తున్నారు. 2 లక్షల కోట్ల పెట్టుబడులు అమరావతికి ఎంత వచ్చినాయి పెట్టుబడులు? 20,000 కోట్లని వచ్చినాయి కనీసం. వచ్చిన పెట్టుబడులు మొత్తం వైజాగ్కే పోయినాయి కదా. ఎందుకు పోయినాయి మరి? అమరావతిలో ఒక హోటల్ పెడతామని వస్తున్నాడు కానీ, ఒక మాల్ కడతామని వస్తున్నాడు కానీ, అమరావతిలో కంపెనీ కడతామని ఇంతవరకు ఒక కంపెనీ అని వచ్చిందా చెప్పండి? మీరు ఇంతవరకు ఈ 2 ఏళ్లలో విపరీతమైన కంపెనీలు వచ్చేసాయని చెప్పారు కదా. వచ్చిన కంపెనీల్లో ఒక కంపెనీ అమరావతిలో పెట్టిన కంపెనీ ఒకటి చెప్పండి. 99 పైసలకు మీరు వైజాగ్లో కేటాయిస్తున్నారు కదా, అమరావతిలో మీరు ఎన్ని కంపెనీలు 99 పైసలు కేటాయించారు చెప్పండి ఒకటైనా? ప్రజల్ని తప్పుదో పట్టించాలి, ప్రజల్ని మోసం చేయాలి, ప్రజల్ని పిచ్చోళం చేయాలి కాన్సెప్ట్ తప్ప ఇంకేమైనా కాన్సెప్ట్ కనపడుతుందా? రేణుకా చౌదరి గారు పార్లమెంట్లో అన్నారు, చెప్పరా అమరావతి, పిలవరా కమరావతి అన్నారు. అదే అంశం కదా వైఎస్ఆర్సీపీ కూడా చెప్పింది. వైఎస్ఆర్సీపీ గతంలో అంశం ప్రస్తావించింది కూడా అదే కదా, కమరావతి, ఇది కమరావతి, ఇది కమ్మోళ రాజధాని ప్రస్తావించింది. ఆ అంశాన్ని మీకు తగ్గట్టుగా మీరు దాన్ని ప్రజలకు చూపించుకొని ప్రజల్ని మోసం చేయడం తప్ప మీరేమైనా చేశారా? ఎవరు అడిగారు? ఒక సర్వే పెట్టండి, ఎవరు అడిగారు? ప్రజలు ఒక్కళ్ళు అడిగారు అమరావతి మాకు రాజధాని కావాలని? మాకు రాజధాని కావాలన్నారు, కానీ 1,00,000 కోట్లు అప్పు చేసి రాజధాని కట్టమని ఏ ఆంధ్రుడు అడగలేదు. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అంటారు, అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను డెవలప్ చేసుకుంటే, ఎందుకంటే మచిలీపట్నంకి ఆల్రెడీ పోర్ట్ ఉంది, విజయవాడ ఆల్రెడీ వెల్ డెవలప్డ్, గుంటూరు కమర్షియల్గా వెల్ డెవలప్డ్. ఈ 3 ప్రాంతాలు దాదాపు 40 లక్షల మంది జనాభా ఉంటారు, 100 కిలోమీటర్ల ప్రాంతం కలిగిన ఈ 3 ప్రాంతాలని ఒక కారిడార్గా డెవలప్ చేసుకొని దీన్ని రాజధానిగా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పారు. సబ్జెక్ట్ లేని మీది కాడ ఈ అంశాల గురించి మాట్లాడకుండా మావిగన్ కాదు, ఇంకో పేరు పెట్టుకో, ఆ పేరు పెట్టుకో, ఈ పేరు పెట్టుకో అని చెప్పి సబ్జెక్ట్ లేని మీరంతా తయారయ్యారు తప్ప ఒక్కడైనా మాట్లాడుతున్నారు దీని గురించి? ఇప్పటికిప్పుడు మావిగన్ పెట్టుకుంటే మనం జస్ట్ 10,000 కోట్లు 20,000 కోట్లతో రాజధాని అయిపోద్ది తెలుసా మనకి? అదే అమరావతి రాజధాని కావాలంటే 1,00,000 కోట్ల పైబడే, ఇంకా 1,00,000 కోట్ల పై మాటే. దేశంలో ఎక్కడ హయ్యెస్ట్ బుర్జ్ ఖలీఫా దగ్గర కూడా ఒక స్క్వేర్ ఫీట్కి 14,000 నుంచి 15,000 రూపాయలు లేదు స్క్వేర్ ఫీట్ నిర్మాణానికి.
మన అమరావతిలో ఉంది స్క్వేర్ ఫీట్ నిర్మాణానికి 14,000 15,000. మళ్ళీ రేపటి రోజున వరద వస్తే మునిగిపోతే మళ్ళీ దాని ఎత్తిపోతల కోసం ఇంకొంత డబ్బులు పెట్టాలి. అదే ఇప్పుడు మనం ఈ మావిగాన్ని తీసుకుంటే లేదా వైజాగ్ని తీసుకుంటే ఈ ప్రాంతాల్లో ఏమి తీసుకుని ఆల్రెడీ వెల్ డెవలప్డ్, అక్కడ భయంకరమైన ల్యాండ్ బ్యాంక్ ఉంది. మహా అయితే ఈ అసెంబ్లీ లేదా సచివాలయం ఇంకా ప్రభుత్వ భవనాలు కడతాం కోసం ఓ 10,000 కోట్లు మించి ఖర్చు కదా. ఆ 10,000 కోట్లు కూడా మనం కట్టవసరం లేదు. ఎందుకంటే మనకి చట్టంలో, విభజన చట్టంలో సెక్షన్ 2లో ఏమని రాసింది, కొత్త రాజధానికి సరిపడా డబ్బులు ఏవైతే కావాలో అవి మొత్తం మేము ఇస్తామని చెప్పారు. ఈ ల్యాండ్ పూలింగ్కి ఇస్తామని చెప్పాలా, నిర్మాణానికి అవసరం డబ్బులు ఇస్తామని చెప్పారు. ఈ 1,00,000 కోట్లు రాష్ట్రం పైన ఉండే పెట్టుబడి, రాష్ట్రం పైన ప్రతి ఒక్కళ్ళపైన ఉన్న మన భారం ఇదంతా మనం మోయాలి ఈ పెట్టుబడిని. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈ అంశాల గురించి ఎవరు మాట్లాడుతున్నా, సబ్జెక్ట్ ఏది కదా వీళ్ళెవరికి. 1,00,000 కోట్ల అప్పు గురించి మాట్లాడుతున్నా, 14,000 స్క్వేర్ ఫీట్ గురించి మాట్లాడుతున్నా, అమరావతి గురించి మాట్లాడుతున్నా, ఈ 7 సంవత్సరాలు అమరావతిలో ఏం చేశారో ఒక్క డెవలప్మెంట్ అయిన దాని గురించి మాట్లాడుతున్నా, ఈ మావిగడ అనే ప్రాంతం గురించి ఈ చదువుకోని వాళ్ళందరూ మాత్రం విపరీతంగా మాట్లాడుతున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు. ఏమన్నా తెలిస్తేనే వీళ్ళకి ఒక్కరికే నాలెడ్జ్ ఉంటేనే కదా ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడుతాం, నోటికి వచ్చినట్టు చెప్పుకుంటూ వెళ్తాం అవుతుంది. నిజంగా మీకు విశ్వసనీయత ఉంటే, నిజంగా మీకు దమ్ముంటే ఈ 7 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్లు అప్పయింది, అమరావతి ఎంత డెవలప్ అయింది, ఇంకా ఏమవుతుంది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీకు అలవాటే, చంద్రబాబు గారు రిలీజ్ చేస్తుంటారు కదా వైట్ పేపర్స్ అన్నీ, శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు కదా, చేయండి. 7 సంవత్సరాల్లో 7 సంవత్సరాల్లో అమరావతి కోసం ఎంత అప్పయింది, సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అని చెప్తున్నారు కదా, ఎంత సంపాదించింది అమరావతి, ఇంకా ఎన్ని వేల కోట్లు ఖర్చు కావాలి, వీటి గురించి చర్చ పెట్టండి. వీటి గురించి చర్చ పెట్టకుండా ఈ మావిగారిని ట్రోల్ చేయటం అంటే సబ్జెక్ట్ డైవర్ట్ చేయటం అనమాట. మీరు ప్రజలకి సబ్జెక్ట్ తెలియకూడదు, ప్రజలు మీరు ఏం చెప్తే అది గొర్రెలను నమ్మాలి. కావాలంటే ఏం చేయాలి, ఒక అంశాన్ని తీసుకోవాలి, దాన్ని డైవర్ట్ చేయాలి. ఈ అంశం గురించి డైవర్ట్ చేస్తున్నారే కానీ ప్రపంచంలో ఎక్కడ లేని 14,000 నుంచి 18,000 స్క్వేర్ ఫీట్ అమరావతిలో ఎందుకని అన్న అంశం గురించి మీరు మాట్లాడలేరు. అమరావతిని మేము తీసుకొచ్చాం ప్రజారాజ్యాన్ని చెప్తున్నారు కదా, మరి చెప్తున్నప్పుడు 2019లో ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓడించారో చెప్పట్లేదు. ఇప్పటికీ అమరావతికి ఆయన అప్పెంత, చేయాల్సిన అప్పెంత, సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటున్నారు కదా, అంతా ఎట్లా కడతామో చెప్పట్లేదు. మీరు కేవలం ప్రజల్ని మోసం చేస్తానికి మాత్రమే ఉన్నారు. 2014లో మీరు ఎందుకు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారనే అంశాన్ని దాచిపెట్టి ఇప్పుడు ఒక డ్రామా ప్లే చేసి ప్రజలందరినీ డైవర్ట్ చేసే పనిలో ఉన్నారు. కానీ ప్రజలందరూ చూస్తూ ఉంటారు, అన్ని విషయాలు గమనిస్తూ ఉంటారు. దయచేసి మా విజ్ఞప్తి ఏంటంటే ఆంధ్రులను అబాసు పాలు చేయకండి. రాజధాని లేక, డెవలప్ అయిన ప్రాంతం లేక ఈ రోజుకి ప్రతి ఒక్క ఆంధ్ర చదువుకున్న విద్యార్థి హైదరాబాద్కో బెంగళూరుకో ఎటో పోతున్నాడు. ఇంకెంతకాలం ఈ వలసలు? మన దగ్గర చదువుకున్న బిడ్డలు మన దగ్గర కోర్సులు లేవా, మన దగ్గర ఉద్యోగాలు చేయలేరా? ఎందుకు మన దగ్గర చదువుకున్న బిడ్డలు ఎక్కడో శ్రీకాకుళం చదువుకున్న బిడ్డ వచ్చి ఎందుకు హైదరాబాద్లో పనిచేయాలి? ఎక్కడో రాయలసీమ చదువుకున్న బిడ్డ ఎందుకు హైదరాబాద్లో వచ్చి పనిచేయాలి? ఎందుకు బెంగళూరు పోయి పనిచేయాలి? మనకంటూ ఒక రాష్ట్ర రాజధాని ఉండదా? మనకంటూ ఒక డెవలప్మెంట్ సిటీ ఉండదా? మనకంటూ కంపెనీలు రావా? ఇంకెంతకాలం మనం వేరే ప్రాంతానికి వలసపోతానే ఉండాలి? ఇది విజనరీ అంటే. ఈ విధంగా ఆలోచించకుండా మీ అమరావతి కోసం, కమరావతి కోసం మీ కమ్మనైన ఆలోచనలు కొనసాగిస్తుంటే ప్రజలు కమ్మగా బుద్ధి చెప్పే రోజు తొందరలోనే ఉంది.